ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని అక్కడ యూఆర్ నౌ సెలబ్రేటెడ్ యాజ్ అ హీరోయిన్. ఎలా హౌ డు దే మేక్ సో ఫన్, లైక్ చాలా ఫన్ చేస్తారు. అంటే ఏంటి, ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ దట్ టైమ్ ఇన్ చెన్నై, ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ, కపాలీశ్వరన్ గుడికి వెళ్ళాను, అది దాన్ని పెడుతుంటే తమిళ అమ్మాయి అయిపోయావే అంతే. నాకు మామూలు ఫ్యాన్స్ కూడా, పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్, ఏంటండి మీరు తమిళ అమ్మాయి అయిపోయారు, తెలుగుకి రారా, తెలుగులో సినిమాలు చేయరా, చెన్నైలో సెటిల్ అయిపోయారా, చెన్నైకి వెళ్ళిపోయారా, హైదరాబాద్లో లేరా, లేదండి వస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్, ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ. లవర్లో అక్కడ స్క్రీనింగ్ తమిళనాడులో కూడా అయినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ ఫర్ ద ప్రీమియర్. అంటే నాకంటూ ఒక సైన్యం ఉంది, నా బలగం. సో దే కేమ్. డాడ్ కూడా చాలా వెరీ హ్యాపీ, వెరీ సీయింగ్ ఎవ్రీథింగ్. ఈ వ్యావహారిక విషయాలు ఉంటాయి కదా, రెమ్యూనరేషన్ అడగాలి. ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు, రెండో సినిమా మూడో సినిమాకి యు నో దట్ యువర్ సార్ట్ ఆఫ్టర్, కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యూనరేషన్, అడగచ్చా అడగకూడదా, డిమాండ్ చేయొచ్చా, నా టర్మ్స్ ఇవి, నాకు క్యారవాన్ ఇవ్వాలి, లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి, ఇలాంటివి అడుగుతావా, ఆర్ యూఆర్ వెరీ ఈజీ గోయింగ్? ఐఎమ్ అ లిటిల్ ఈజీ గోయింగ్ అక్క. అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా. అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి. మెయిల్ అనే సినిమాకి ఇట్ వాజ్ వీ డిడ్ ఇట్ ఇన్ వెరీ ఇండీ స్టైల్. కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక 40 మంది వెళ్ళిపోయాం అంతే, జస్ట్ 30 to 40 పీపుల్ క్రూ అంతే. వీఆర్ ఆల్ స్టేయింగ్ ఇన్ అ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్. అందరూ మెన్, నేను, నా హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ఫిట్ కానీ. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్. ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి, అంటే ఊరు కదా, ఎక్కడో మారుమూల లోపలికి ఊరు. ఐ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి. లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు ఎలా కూర్చొని తింటారు, వాళ్ళు ఎలా నిలబడతారు, ఎలా మాట్లాడతారు. అమ్మాయిలు మామూలుగా ఇలా ఉండరు, కొంచెం దే ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్. లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది, ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది, నాకు చూపించిన వాళ్ళు. సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్. అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే. వాళ్ళది ఏంటి, వాట్ నంబర్ ఆఫ్ డేస్ కానీ, అంటే బికాస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. రీజన్ ఐమ్ ఆస్కింగ్ స్పెసిఫిక్లీ ఇస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో మామూలుగా ఏదో హాబీస్ పర్స్యూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్లో వచ్చి నేను అలా సడన్గా ఒక మిస్ హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్డ్ ఓవర్ నైట్. సో సడన్లీ ఇలాంటి టైమ్స్లో మేనేజర్లు వచ్చేస్తారు, లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్, డాడో మామో సంబడి. ఐ హ్యావ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ. ప్రతి ఒక్కరి నాకు కూడా మీరు అన్నట్టు ఐఎమ్ నాట్ వెరీ ఇన్ఫార్మ్, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, హౌ థింగ్స్ గో ఆన్, మనం ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ, మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ, అది కానీ ఇది కానీ, నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు. ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్. సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, ఐ రీడ్ ఏంటి అది ఇది అని, అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్. బ్యూటిఫుల్. సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ విరివిగా వస్తున్నాయా బాగా? యా, వెరీ నైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే అశోక్ గల్లాతో సినిమా ఉంది. ఎవరు హీరో? అశోక్ గల్లా. ఓ, అశోక్ గల్లా గారి సినిమా. యా అశోక్ గల్లా, జయదేవ్ గల్లా గారు అబ్బాయి. హీ డిడ్ వన్ ఫిలిం హీరో అని. సో తనతోని సితారా ఎంటర్టైన్మెంట్స్లోనే నెక్స్ట్ ఒక తెలుగు సినిమా ఉంది. దెన్ ఐఎమ్ స్టిల్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఫైనలైజింగ్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే చేస్తాను, ఇలాంటి బట్టలు వేసుకోను, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి, బికాజ్ ఐ వాంట్ టు డ్రా దట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నాగింగ్గా ఇట్లా మరీ అలా చాదస్తంగా పట్టింపుగా అయితే నేను ఉండను. బట్ ఐ హ్యావ్ సర్టన్ బౌండరీస్, అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎనీవే గుడ్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ దట్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ గ్లామరస్, రెండు కాంబినేషన్ అతికే విధంగా. ఎవరితోనో అంటున్నాను వెన్ ఐ వాస్ మా టీమ్ తోటి ఐ వాస్ టాకింగ్, యూ లుక్ లైక్ జెనీలియా. చాలా మంది చెప్పారు ఐ లుక్ లైక్ జెనీలియా అంటారు, కలస్వాతి గారు అంటారు. స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జెనీలియా ఎక్కువ ఉన్నాయి. సో యూ విల్ పర్హాప్స్ స్టే లాంగ్ ఇన్ ది ఇండస్ట్రీ, డాబుల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. వెబ్ సిరీస్లు అవి ఇష్టమా? చాలా. సో నీకు బేసికలీ బిందాస్గా ఉండాలి. వెరీ సింపుల్, లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది. చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం ఐఎమ్ స్టిల్ ఇన్ మై ఓన్ షెల్, నా పద్మారావు నగర్ నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై ఓన్. ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? పాడుకుంటుంటావు లేదా? పాడుకుంటుంటాను, ఐ రీడ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్, సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్. ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను. ఐ లైక్ పెయింటింగ్, ఐ డూ గ్లాస్ పెయింటింగ్, నాకు చాలా ఇంట్రెస్ట్.
ఐ డూ దాట్. శ్లోకాల క్లాస్కి వెళ్తున్నాను. అవునా? 2 శ్లోకాలు చెప్పవా? అయ్యో, నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను. మొన్ననే సెకండ్ క్లాస్. భగవద్గీత? లేదు, అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్లా హెల్ప్ మీ సంథింగ్, అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని. మా అమ్మ అనర్గళంగా చెప్పేది శ్లోకాలన్నీ. నాకు అది టాలెంట్ లేదు. రేపు పొద్దున్న నేను ఏదైనా ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు. చేసుకుంటావు తల్లి? నేను చేసుకుంటాను. బుజ్జి తల్లి. అది ఏమో తెలియదు, ఇట్ గివ్స్ మీ సమ్ పీస్. నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను. ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం. వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను. ఎంత చిన్న వయసులో నీకు ఎంత ఈవెంట్ఫుల్ లైఫ్. అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్. ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు ఇక్కడ హైదరాబాద్? సెయింట్ ఆన్స్. ఓ, సెయింట్ ఆన్స్, తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్. మోస్ట్ సెయింట్ ఆన్స్ బిడ్డలందరూ బాగా అల్లరి బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు. సో నువ్వు కూడా అదే వేరే వేరే యాంగిల్ ఉంది. వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కదా. దొంగ పనులు ఏమైనా చేసావా కాలేజ్లో? గోడ దూకెళ్ళడం. మిస్సెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా. ఓకే, యు నో షీఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్. యా. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్. ఏం దొంగ పనులు ఏం లేదు. కాలేజీ గోడ తీపి గోడలెందుకు దుంకలు, ఓపెన్ గేట్స్, మీరే వెళ్ళిపోండి అమ్మా అంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఐ వాజ్ వెరీ లైక్ చేయాల్సిన, ఐ వెంట్ యూస్ టు బంక్ క్లాసెస్, గో అవుట్ ఫర్ ఫిలిమ్స్, తినడానికి. సింపుల్ అంతే. ఇప్పుడైతే ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఒక మంచి తెలుగు సినిమాలో. అంటే ఇదివరకు వచ్చిన కూడా మంచి తెలుగు సినిమాలు, బట్ ఇంకా ఒక చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, మీటి క్యారెక్టర్. డాన్స్ నేర్చుకున్నావు ఇంతకి? డాన్స్ నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. జనరల్ డాన్స్ రాకపోతే హీరోయిన్ అవడం కష్టం కదా. వెరీ సబ్జెక్టివ్, డిపెండ్స్ ఆన్ వాట్ ద ఫిలిం నీడ్స్. ఇట్స్ అ నార్మల్ రిక్వైర్మెంట్. ఇట్ ఇస్ దేర్, ఐ మీన్ డెఫినెట్లీ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ రిక్వైర్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అంటే నేను ప్రాబబ్లీ అగ్రీ చేయను. அந்த இன்ஸ்டாகிராமில் பாடின பாட்டு இருக்கு இல்லையா? இருக்கு. அது பாட முடியுமா இப்போவா? ஐயோ, லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை. நான் ஃபோனில் பார்க்கவா? ஃபோனில் பார்க்கலாமா? இப்போ தான் பாடி முடிச்சியே. சரி, நான் ட்ரை பண்ணுறேன். నేను ఏదైనా తప్పుగా పాడితే ఏమనుకోకండి. పర్వాలే, యారుకుమే తమిళ్ తెలియదు. ఎవరికి తమిళ్ రాదని చెప్తున్నాను. என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே, ஏன் வலியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே, விடை நான் புரியாமல் திணறுகிறேன், விலகாமல் விலகுகிறேன், புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே, என்னுயிரை உண்ணும் தேன் சுடரே, என்னுறக்கம் கொல்லும் தேன் சுடரே, என்னுயிரை உண்ணும் தேன் சுடரே, என்னுறக்கம் కొల్లుం తేన్ సుడరే. బ్యూటిఫుల్, చాలా సోల్ఫుల్ గా ఉంది. తేన్ సుడరే, తేనె లాంటి మంట. ఐమ్ లైక్ వావ్, వాడ లిరిక్ అనుకున్నాను నేను. బ్యూటిఫుల్. మ్యూజిక్ ఎవరు చేశారు? షాన్ రోల్డన్ సార్. You sang this to him? You sang this in the film also? No, I didn't sing in it. నా మోడల్ ఆఫ్ చెన్నై ఎపిసోడ్ కి షాన్ రోల్డన్ సార్, లవర్ కి కూడా షాన్ రోల్డన్ సార్. దట్స్ మై సెకండ్ ఫిల్మ్ విత్ హిమ్. I know, but why are they not making you sing? నాకు అదే కొట్లాడాలి ఉంది అసలు. ఏమో మరి, వస్తుంది ప్రతిదానికి ఒక టైం వస్తుంది. యాక్టర్ అవుతాను అనుకున్నానా? లేదు కదా. అది కరెక్టేలే, చాలా మంది ఆ మాట అంటారు. బట్ విశేషం ఏంటంటే నువ్వు అన్నమయ్య కీర్తనలు కూడా పాడేదానివి. అన్నమ స్వరార్చన శోభారాజు మేడం దగ్గర అక్కడ పాడి చాలా మంది అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే దట్. శోభారాజు గారి దగ్గర పాడితే మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమయ్యపురంలో పాడితే. నాకు ప్రతిసారి అదే అనుభూతి. నీకు ఎలా అనిపించింది? నాకు చాలా, అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు. అమ్మ ముందు నేను పాడడం అనేది, నేను అంతవరకు నేర్చుకోలేదు. ఐ వాజ్ లెర్నింగ్ అండ్ సమ్హౌ అది డైవర్ట్ అయితే అయ్యింది. కానీ నాకు అక్కడ పాడడం అనేది నిజంగా ఏమేమి పాడావు అక్కడ కీర్తనలు? 45 minutes ప్రోగ్రామే, ఒక 10-12 పాడుంటాను. బ్రహ్మం ఒకటే, రామచంద్రుడు ఇతడు. 2 లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూసి. చూడరమ్మ సతులారా, నీ ఇష్టం, నీకు ఇష్టమే. చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చోడి కుడుతనాంచారి, శోభానే శోభానే. బ్యూటిఫుల్ సాంగ్, ఐ లైక్ దట్. చాలా కామ్ గా ఉంటుంది, అద్భుతమైన చాలా చాలా కీర్తన. ఇలాంటి కొన్ని కీర్తనలు పాడాను. సో ఆల్ సెట్. ఏదో ఒకటి చక్కగా పట్టుకుని హ్యాపీగా ఉండడం ఎలాగో గౌరీకి ఆ
విషయం అర్థమైపోయింది లైఫ్లో. జరిగే సంఘటనలు జరుగుతాయి, మన చేతుల్లో లేవు, ఉన్నవి ఎలా మేనేజ్ చేయాలో అది మాత్రమే మన చేతుల్లో ఉంది అని గౌరీకి అది అర్థమైంది. ఈ మధ్య కాలం నాకు అర్థమైంది. అంటే ఐ వాజ్ నెవర్ దిస్ పీస్ఫుల్ ఇన్ మై లైఫ్. నాకు లైఫ్లో ఇంత పీస్ అస్సలు లేదు. ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేసేదాన్ని, ఇది అవ్వకపోతే ఎలా, అది అవ్వకపోతే ఎలా వచ్చింది ఆ పీస్ చెప్పొచ్చు కదా. తెలియదు అక్క, చెప్పాను కదా సిచ్యువేషన్స్ అంతే. ఒక సిచ్యువేషన్లో నేను ఎలా పడ్డానో నాకైతే తెలీదు. ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నాకు అదే నేర్పించింది అనుకోండి. అంటే నాకు వేరే దారి లేదు, ఇలా ఉండడం తప్ప వేరే దారి లేదు. సో యూ అండ్ ఐ ఫెల్ట్ సో గుడ్. ఏదైనా జరిగితే ఓకే జరిగింది మంచిది, జరగలేదా ఓకే మంచిది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అనేది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సో మచ్ రీసెంట్ టైమ్స్లో. అది ఎందుకో నాకు తెలియదు. మీకు చెప్తాను చూడండి. మిస్ హైదరాబాద్ అయ్యింది, దాని తర్వాత ఐ డిడ్ మై కాలేజ్, ఐ ఫినిష్డ్ మై కాలేజ్. నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మాస్టర్స్. నేను కొంచెం ఎంబీఏ లేదా ఎంఎస్సి మార్కెటింగ్ అలా చేద్దాము. ఐ వాంటెడ్ టు గో ఫర్ అ డిఫరెంట్ కంట్రీ అండ్ డూ ఇట్. కోవిడ్ అయింది. అంటే మనం కట్టే కాలేజ్ ఫీజులు కట్టాలి, 30-40 లక్షలు కట్టాలి, బట్ ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనే నార్మ్ అప్పుడు ఉండింది స్టార్టింగ్లో. దాంట్లో నాకు ఏ వాల్యూ కనపడలేదు. నేను వెళ్ళేదే కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం. డెఫినెట్లీ యూ కెన్ స్టడీ అట్ హోమ్ యాజ్ వెల్, కానీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఆ ఎన్వైర్న్మెంట్, ఆ ఎక్స్పీరియన్సే వేరే. అది అవ్వలేదు. అదే టైంలో మెయిల్ అయింది. సో ఐ బికేమ్ అన్ యాక్టర్. ఆ జర్నీ అలానే కంటిన్యూ అయింది. దాని తర్వాత నాకు సర్జరీ అది వచ్చింది. నేను ఎక్కడో ఉండుంటే మళ్ళీ అది ఇబ్బంది అయ్యేది. సో నా సర్జరీ ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత అమ్మ సర్జరీ, అది కూడా ఇక్కడ అయిపోయింది. దెన్ మామ్ ఫెల్ సిక్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తన పక్క నుండి నాకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. నేను ఎక్కడో ఏదో దేశంలో ఏదో చేసుకుంటూ ఉన్నాను అనుకోండి. ఓ ఫారిన్కి వెళ్ళి చదువుదాం అనుకున్నావు నువ్వు? అనుకున్నాను. అంటే అందరికీ అది ఉంటుంది కదా మామూలుగా. ఐ హ్యాడ్ దట్ ప్లాన్. ఓకే మాస్టర్స్ అయిన తర్వాత లెట్స్ సీ అన్నట్టు అనుకున్నాను. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా దేవుడిచ్చిన అవకాశంలానే నాకు అనిపిస్తుంది. లేకపోతే నేను ఎక్కడో చదువుకుంటా ఉన్నాను అనుకోండి, అక్కడ నువ్వు రాకు, మేము చూసుకుంటాంలే, పర్లేదు అని ఎలాగైనా అంటారు. పేరెంట్స్ అంటారు, పక్కన రిలేటివ్స్ వీళ్ళందరూ అంటారు, ఎందుకు డిస్కంటిన్యూ చేసి రావడం. అలా డిస్కంటిన్యూ చేసి వస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ. అంత దూరం వెళ్ళి నేను ఫినిష్ చేసుకొని రాలేదు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాను. సో వెన్ ఐ లుక్ బ్యాక్, ఈ క్రొనాలజీ అంతా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, డామ్ ఎవ్రీథింగ్ డూ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనిపించింది. ఐ బికేమ్ అన్ యాక్టర్. ఐ హ్యాడ్ ద టైమ్ ఇన్ మై హ్యాండ్స్. నాకు కావాలనుకుంటే ఏదైనా సినిమా వచ్చిన సినిమాకి ఓకే చెప్పి చేసేదాన్ని. వెన్ మామ్ వాజ్ నాట్ వెల్, ఐ డెంట్ టేక్ అప్ ఎనీ వర్క్ అండ్ మమ్మీ పక్కనే ఉండి నేను చూసుకుంటుండేదాన్ని. ఐ హ్యాడ్ ద టైమ్. మమ్మీది అయిన వెంటనే 2 నెలల్లో వచ్చే సినిమాలు ఎలాగో వచ్చాయి, మళ్ళీ సైన్ చేసి మళ్ళీ చేశాను. అంతకంటే అదృష్టం, టైం మన చేతిలో ఉండడం కంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. చాలా అంతా డెస్టినీ ప్రకారం జరుగుతుంది కాబట్టి యువర్ పీస్ఫుల్. అదే అంటే బట్ న్యాచురల్లీ అందరూ అడుగుతారు కదా, ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అడుగుతారా ఏమని? పెళ్ళి ఎప్పుడు, అదే ఇలాంటివన్నీ అడుగుతారు. అంటే అది ఇప్పుడు అమ్మ లేదన్న కన్సర్న్ తో ఖచ్చితంగా అడుగుతారు. అమ్మ లేదన్న కన్సర్న్ తోటి అడుగుతారు. బట్ దే ఆల్సో అండర్స్టూడ్ దట్ సి అది అయిన వెంటనే ఇంకొక ఫేజ్లోకి జంప్ అవ్వడం అనేది ఇట్ డజంట్ వర్క్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇప్పుడే నా లైఫ్లో కొంచెం పీస్ వచ్చింది, ఇప్పుడే నాకు కొన్ని థింగ్స్ అర్థమవుతున్నాయి. అమ్మదైన సంవత్సరానికి నౌ ఐమ్ లిటిల్ బ్యాలెన్స్డ్. నాకు బాధ లేదు, ఐమ్ ఓవర్ ఇట్ అని నేను అస్సలు చెప్పను. ఐ విల్ నెవర్ బీ ఓవర్ ఇట్. నా జీవితాంతం ఇలానే ఉంటాను. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు ఒక బ్యాడ్ డే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా కోపప్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్, సమ్ హౌ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్. ఐఎమ్ పీస్ఫుల్ దట్ వే. గాడ్స్ ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ. బికాజ్ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నువ్వు వివరించి చెప్పి నీకు నువ్వు అర్థం చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలామందికి ఇట్స్ అ వెరీ బిగ్ మోటివేషన్ గౌరీ. థ్యాంక్ యూ అక్క. సో నీకు ఇంకా అద్భుతమైన ఆఫర్స్ రావాలి, ఆపర్చునిటీస్ రావాలి. యూ షుడ్ ట్రావెల్ వైడ్ అండ్ ఐ హోప్, వీ ఆల్ హోప్ యాక్చువల్లీ, ఇండియా వ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలో నీ స్టాంప్ పడాలి. హోప్ఫుల్లీ టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, ఆ వుడ్, ఈ వుడ్ అన్నీ కాకుండా నీ ఓన్ వుడ్. ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఇదే నీ గైడింగ్ లైట్. అంతే. యా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా అనిపించింది గౌరీ క్యాచింగ్ అప్ విత్ యూ. అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు. మీరు అడిగితే నేను ఒప్పుకున్నా చెప్పండి. రియలీ ఐ ఫెల్ట్ సో గుడ్. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ క్యాచింగ్ అప్ విత్ మై ఓన్ సిస్టర్. లైక్ చాలా రోజుల తర్వాత వి జస్ట్ క్యాచింగ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. తప్పకుండా. మనం ఒకటే ఏంటంటే, గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా, ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. ఖచ్చితంగా. అది అందరు నోట్ చేసుకుని దయాకర్ అందరూ. వాట్ ఈస్ దిస్ అంటే దట్స్ ద వే వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. Because I saw you singing, I saw you participating in reality shows. Yes. And ఆ తర్వాత you've come all the way and found yourself mainly అది. Yeah. ఇక్కడ సినిమా స్టార్ అని కాదు, more of finding your own I'm happy place. Wherever I am, I'm happy. అది నేను అది అలవాటు చేసుకోవాలని అనుకున్నాను.
బికాజ్ అన్నీ కావాలి అనుకున్న ప్రతిదీ మనకు లైఫ్లో దొరకదు. ఎవరికైనా అంతే, మీకైనా నాకైనా ఎవరికైనా. మనం చాలా అనుకుంటాం, అవును. దాంట్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అవ్వని వాటితోని హౌ విల్ యూ మేక్ పీస్ అండ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తావు అనేది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ, గౌరీ. థ్యాంక్ యూ so much. మచ్. థ్యాంక్ యూ. And thank you all for watching this beautiful, heartfelt, candid conversation.